వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు. విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని కార్యాలు చూస్తారు. ఎందుకని కొంతమంది జీవితాల్లో అద్భుతాలు జరగలేకపోతా ఉంది? ఎందుకని కొంతమంది దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతున్నారు? ప్రార్థన చేయమన్నాడు ప్రభు, అడగమన్నాడు మన యేసయ్య, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఎంతవరకు అడగమన్నాడంటే ప్రభు మనకు కార్యము జరిగించే వరకు అడగమన్నాడు. మనము కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే అడుగుతూ ఉన్నాం. మనకు కావలసిన అక్రతలను బట్టి, మనకు కావలసిన అవసరతలను బట్టి, మనకున్న కొన్ని అనారోగ్యతలను బట్టి మనలో చాలా మంది వాక్యాన్ని చదివిన వాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభువునే అడుగుతా ఉన్నారు. అడిగినప్పటికీ కొంతమంది జీవితాల్లో ఎందుకని కార్యం జరగడం లేదు, ఎందుకని ప్రభు యొక్క అద్భుతాన్ని చూడలేకపోతున్నారు అని వాక్యానుసారంగా మనం చూస్తే ఈ రోజుల్లో చాలా మంది అద్భుతాలు చూడకపోవడానికి బలమైన కారణం ఒకటి ఏమంటే అవిశ్వాసం. చాలా మంది దేవుని యొక్క కార్యాన్ని పొందుకోకపోవడానికి, దేవుడు చేయు అద్భుతమైన కార్యాలని చూడకపోవడానికి బలమైన కారణం ఏదైనా ఒకటి ఉందంటే అవిశ్వాసం. మన ప్రభువు ప్రార్థన ఎలాగూ చేయమన్నారంటే, మీరు ప్రార్థించినప్పుడు ఏదైతే అడుగుతారో అవి పొంది ఉన్నామని విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేయాలంట. ఎలాగూ ప్రార్థన చేయాలా? ఏదైతే అడుగుతామో అది మనకు దొరికింది అని నమ్మి ప్రార్థన